హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టాటా అల్ట్రోజ్ 21 మోడల్ అయితే ఇది పెట్రోల్ వేరియంట్. ట్యాంక్ టు ట్యాంక్ అయితే మనకి మైలేజ్ ఎంత ఇస్తుందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇప్పుడైతే ట్రిప్ అయితే 0 చేసుకున్నా. నేనైతే పంజాబ్ బఠిండా నుంచి చండీగఢ్ అయితే 220 కిలోమీటర్ అయితే వెళ్తున్నా. మళ్ళీ చండీగఢ్ నుంచి బఠిండా అయితే మళ్ళీ రిటర్న్ రావాలి. అప్పుడు మనకి టోటల్ అయితే దగ్గర 450 కిలోమీటర్స్ అయితే పడుతుంది. 440, ఒక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది. అయితే ఈ 450 కిలోమీటర్స్కి మనకి ఎంత మైలేజ్ ఇస్తుందండి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఎంఐడిలో ఎంత షో చేస్తుందో, ట్యాంక్ టు ట్యాంక్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుందో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బఠిండా నుంచి ఒక 100 కిలోమీటర్ అయితే స్ట్రైట్ హైవే కూడా బాగుంది. అప్పుడైతే ఎంఐడిలో దగ్గర 22-24 వరకు అయితే ఎంఐడిలో చూపించింది. నెక్స్ట్ అక్కడక్కడ సిటీస్ రావడం వల్ల మనకి మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. లాస్ట్గా అయితే మనకి 450 కిలోమీటర్కి ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కువ పెద్దది కూడా కాదు, ఓన్లీ 4 మినిట్సే. ఒకసారి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కార్లో నేనైతే శ్రీకాకుళం నుంచి బఠిండా అయితే వచ్చా. మొత్తం అయితే మనకి 2200 కిలోమీటర్స్. డ్రైవ్ చేయడానికి చాలా బాగుంది, స్టెబిలిటీ చాలా బాగుంది, కంఫర్టబుల్ కూడా బాగుందండి టాటా అల్ట్రోజ్. మైలేజ్ పరంగా వస్తే నాకైతే శ్రీకాకుళం నుంచి బఠిండాకి అయితే దగ్గర 18 అయితే మైలేజ్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనకి ఈ వీడియోలో 450 కిలోమీటర్కి ఎంత ఇస్తుందండి ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ ఏంటంటే, నేను ఇది నవంబర్ మంత్ కదా, చలి కొంచెం ఉండడం వల్ల ఏసీ అయితే తక్కువ యూజ్ చేసా. స్పీడ్ కూడా నేను దగ్గర 90-80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తా. చూసారు కదా, 80 స్పీడు మనకి ఎంఐడిలో అయితే 22.3 మైలేజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేనైతే చండీగఢ్ అయితే వస్తాను 227 కిలోమీటర్స్. ఎంఐడిలో అయితే మనకి 22 అయితే మైలేజ్ అయితే షో చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ బఠిండా అయితే ఇదే రోడ్లో మళ్ళీ సేమ్ వెళ్తున్నా. స్పీడ్ కూడా 90-80 అయితే మెయింటైన్ చేసా. ఏసీ అవసరమైనప్పుడు యూజ్ చేసా, తక్కువ యూజ్ చేసా ఏసీ అయితే. ఇప్పుడైతే బఠిండా వచ్చి ఇక్కడైతే ట్యాంక్ అయితే ఫుల్ చేపిస్తున్నా. ఇక్కడ మనకి ఎంత మైలేజ్ ఇచ్చిందంటే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసారు కదా, ఇప్పుడైతే ట్యాంక్ అయితే ఫుల్ అయితే చేస్తాను. ఇప్పుడైతే 24 లీటర్స్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు ఎంఐల్ చూస్తుంది కదా, 451 కిలోమీటర్స్ అది డ్రైవ్ చేసా. ఈ ఫ్రెండ్స్, ఇప్పుడు ట్యాంక్ అయితే ఫుల్ చేసాం కదా, మనకి ట్యాంక్ అయితే 24 లీటర్ అయితే పట్టింది. ఇప్పుడు టోటల్ కిలోమీటర్ అయితే 451. కాబట్టి ఇప్పుడు మనము 451 డివైడెడ్ బై 24 చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మైలేజ్ అయితే 18.79 అయితే మనకి 451 కిలోమీటర్కి అయితే మైలేజ్ అయితే వచ్చింది. చూసారు కదా, 80-90 స్పీడ్లో వెళ్తే మనకి హైవేలో అయితే హైవే సిటీ కలిపి మనకైతే 18.79 అయితే మైలేజ్ అయితే వచ్చింది. ట్యాంక్ టు ట్యాంక్
ఇది మైలేజ్ అండి ఇది.